పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణం 6వ వార్డులోని హోసన్న మందిరం వద్ద స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న మరుగునీటి శుద్ధి కేంద్రాల శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా గురజాల శాసనసభ్యుల ఎరపతినేని శ్రీనివాసరావు హాజరై శంకుస్థాపన చేశారు. ఈ నెలలో ప్రజలకు అవసరమైన కొత్త రేషన్ కార్డులు, పెన్షన్ కొత్తవి అప్లై చేసుకోవచ్చని ఎమ్మెల్యే సూచించారు. హౌసింగ్ స్కీమ్ కార్యక్రమాన్ని ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఈరోజు పిడుగురాల పట్టణంలో దాదాపు 18 కోట్ల రూపాయలతో ఈ మురుగు నీటి శుద్ధి కేంద్రాలు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం మనం రోజు ఉపయోగించే మన ఇళ్లలో ఉపయోగించే వాటర్ అది మురుగు నీరుగా రావడం, అది మరి కింద భూమిలో ఇంకిపోయిన తర్వాత ఆ నీరు మళ్ళా వేరే విధంగా ఉపయోగించుకొని బోర్డులో వాటిలో ప్రాబ్లమ్స్ రాకుండా వాటిని శుద్ధి చేసి ఎటువంటి అనారోగ్య పరిస్థితులు రాకుండా వాటిని శుద్ధి చేసి పంపించే కార్యక్రమం, అంటే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయం. సో ఈరోజు పట్టణం మనం ఇది అభివృద్ధి చెందుతున్న పట్టణంగా పిడుగురాలని ఈరోజు ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రధాన కేంద్రంగా ఉన్న పట్టణాన్ని మనం అన్ని సౌకర్యాలతో ఈరోజు మనం రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, లైటింగ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, పార్కులు కానీ అన్ని విధాలుగా కూడా మనం ఎక్కడ కూడా ఏ చిన్న ఇబ్బంది లేకుండా ప్రజలకు అన్ని విధాలుగా చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పుకోవడానికి తెలియజేస్తాం.